హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మన విండోస్ లోకి ఎంఎస్ ఆఫీస్ 2024 ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అనేది మీకు లైవ్ లో అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తా. సో అది కూడా మనం లైఫ్ టైం అయితే యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రొడక్ట్ కి అయితే అవసరం లేదు దానికి. సో మనం అఫీషియల్ వెబ్సైట్ లో నుంచే లీగల్ గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్ లో అయితే ఉంటాయి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు లైవ్ లో అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను అన్నాను కదా. సో ఫస్ట్ దీంట్లో అయితే ఎంఎస్ ఆఫీస్ ఉందో లేదో మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆఫీస్ అయితే దీంట్లో లేదు. సో దీన్ని అయితే మీకు ఇప్పుడు లైవ్ లో అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ లో డౌన్లోడ్ ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ మైక్రోసాఫ్ట్ నేమ్ తోటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. ఇఫ్ యువర్ డౌన్లోడ్ డస్ నాట్ స్టార్ట్ ఇన్ 30 seconds అని చెప్పి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు 3 MB ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మళ్ళీ సెర్చ్ లో ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇది కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 64 బిట్ అని చెప్పి ఆటో సెలెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే అలాగే ఉంచుకొని కిందకైతే స్క్రోల్ చేయండి. ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఆఫీస్ సూట్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆఫీస్ LTSC ప్రొఫెషనల్ ప్లస్ 2024 వాల్యూమ్ లైసెన్స్ అని చెప్పి ఉంటది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కిందకైతే స్క్రోల్ చేసుకోండి. సో నాకు ఇక్కడ అవసరమైన ఉంచుకొని రిమైనింగ్ అని ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ వన్ నోట్ అయితే నాకు అవసరం లేదు, అండ్ అవుట్లుక్ కూడా అవసరం లేదు, పబ్లిషర్ కూడా అవసరం లేదు. సో ఇవన్నీ ఆఫ్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీకు అవి ఏమైనా కావాల్స్తే అవి అయితే ఉంచుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కిందకైతే స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ మనకి ఇలా అయితే వస్తుంది. సో మళ్ళీ కిందకైతే స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అయితే ఉంటది. అలా అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి అనమాట. వీటిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇలా నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. అంటిల్ మనకి ఇక్కడ ఫినిష్ వచ్చేంత వరకు ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఫినిష్ వచ్చాక ఇక్కడ మనకి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ లోని ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే పాప్ అవుతుంది. సో ఇక్కడ మనకి కీప్ కరెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసి ఫైల్ మేనేజర్ లోకి అయితే వెళ్ళండి. సో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ప్లేస్ కి అయితే వెళ్ళి ఆ 2 ఫైల్స్ ని కాపీ చేసి లోకల్ డిస్క్ C లోకి అయితే వెళ్ళి అక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి ఆఫీస్ 2024 అనే నేమ్ తోటి. అండ్ దాంట్లో ఆ 2 ఫైల్స్ ని అయితే పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే పాప్ అవుతుంది. సో ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే ఉంటది అనమాట. దాన్ని అయితే టిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇందాక ఎక్కడైతే మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ లొకేషన్ కి అయితే వెళ్ళండి. సో నేను ఇక్కడ లోకల్ డిస్క్ C లోకి అయితే వెళ్ళి అక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ ఫైల్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయగానే మన ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయినాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ విండోస్ పక్కన సెర్చ్ లో CMD అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ లో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి అయితే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఈ ప్రాంప్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే చేశాను. సో మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో వన్స్ మీరు ఫస్ట్ ప్రాంప్ట్ అనేది మీరు అక్కడ ఇచ్చాక ఎంటర్ అయితే నొక్కి సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో సెకండ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాక ఎంటర్ మీద క్లిక్ చేయగానే మన విండోస్ లోకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది. వన్స్ మనకి ఫినిష్ అవ్వగానే ఇలా అయితే వస్తుంది. సో సక్సెస్ఫుల్ గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అయితే అయ్యింది. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రూఫ్ కోసం నేను ఎక్సెల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఎక్సెల్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఎక్సెల్ అనే కాదు, మీకు MS వర్డ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేయడమే కాదు, దాంట్లో టైప్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ ఆఫీస్ అనేది మనం లైఫ్ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ప్రొడక్ట్ కి లేదా యాక్టివేషన్ కి అయితే అవసరం లేదు. సో ఇది లైఫ్ టైం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.